ఆలోపు అయితే ఏ చర్య తీసుకుంటారని అనుకోను. ఒకసారి మనం చర్చిద్దాం. మనతో పాటు జస్టిస్ వి ఈశ్వరయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్రస్తుతం ఉన్నారు. ఆయన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్ గా కూడా పనిచేశారు. సార్, వి ఈశ్వరయ్య గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్, ఏమనిపించింది ఇవాళ సుప్రీంకోర్టు 2-3 అంశాలను స్ట్రెచ్ చేసింది సార్. అభిషేక్ మను సింఘ్వి అన్నారు ఏంటంటే ఇందిరా సహానీ కేసులో ఎక్కడ కూడా రిజర్వేషన్లు 50% దాటొద్దు రాజకీయ పరంగా అని చెప్పలేదు అని అన్నారు. వాస్తవమేనా ఇందిరా సహానీ కేసులో రాజకీయ పరంగా రిజర్వేషన్లు దాటొద్దని చెప్పలేదా? ఇప్పుడు ఇందిరా సాహ్ని కేసు ఏది మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అప్పుడు ఇచ్చిన పివి నరసింహారావు గారు విద్యా ఉద్యోగాలలో 27% కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన జడ్జిమెంట్ కానీ అది లోకల్ బాడీస్ కి సంబంధించిన జడ్జిమెంట్ కాదు. ఎందుకంటే అక్కడ విషయం ఎరైజ్ అయింది ఏముంది, మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 2 మెమరాండమ్స్ ఇచ్చినారు. ఏది 90లో, ఒకటేమో బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అంటే సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 27% రిజర్వేషన్స్ ఈయన ఉద్యోగాలను అని అన్నారు. అన్నప్పుడు అది క్వశ్చన్ చేసిన అప్పుడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టులో వేసినారు. సుప్రీంకోర్టులో ఏం వేసినారు, ఈ 50% దాటకూడదు టోటల్ రిజర్వేషన్స్. సో మండల్ గారు 27% రిజర్వేషన్స్ వాళ్ళు రికమెండ్ చేసింది మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేది కూడా కాన్స్టిట్యూషన్ లో ఒక మన బేసిక్ ప్రిన్సిపల్స్ కు సంబంధించింది. కాబట్టి 27% ఓన్లీ అప్పుడు ఉద్యోగాలను మాత్రమే ఇచ్చినారు. అది విద్యలో మాత్రం 2006లో అది ఆర్టికల్ 15(5) యాడ్ చేసి విద్యలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో 2007 జనవరికి వెళ్ళి 27% ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం 1972కి వెళ్ళి విద్యా ఉద్యోగాలను ఇస్తున్నారు. అంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇష్టం లేదు కాబట్టి ఈ కులగణన చేసేది ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్ ఇష్టం లేదు కాబట్టి అప్పుడు 1962లో నెహ్రూ గారు అందరు ఒత్తిడి తెస్తే లెటర్ రాసినందువల్ల మేమే రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేసుకోండి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర ఏదైతే అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 72 నుంచి మనకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఉద్యోగాలలో 93కి వెళ్ళి విద్యలో 2007కి వెళ్ళి రిజర్వేషన్స్ వస్తా ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఇందిరా సహానీ కేసులో పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి చెప్పలేదు అన్నారు. బట్ కృష్ణమూర్తి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, కృష్ణమూర్తి కేసులో 50% ఉంది కదా, 50% గురించి మెన్షన్ చేశారు కదా అని చెప్పారు. 50% గురించి కృష్ణమూర్తి కేసు జడ్జిమెంట్ లో ఉందా? కృష్ణమూర్తి కేసులో క్లియర్ గా ట్రిపుల్ టెస్ట్ లో ఏమంటుందంటే ఇది ఇందిరా సాహ్ని కేసు లోకల్ బాడీస్ కు సంబంధించింది కాకపోయినా మేము ఆ ప్రిన్సిపల్ ని ఇక్కడ మేము అడాప్ట్ చేస్తాము. సో 50% దాటకూడదు, కంటెంపరేనియస్ రిగరస్ డేటా సర్వే ఒకటి జరగాల, అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కూడా ఉందని ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మీరు నిర్ణయించుకోవాలా. దాని తర్వాతనే మీరు ఎలక్షన్స్ జరపాలి. లేకపోతే 50% కూడా ఈ ట్రిపుల్ టెస్ట్ ట్రిపుల్ ప్రిన్సిపల్స్ సాటిస్ఫై కాకపోతే కాకూడదు. ఈవెన్ 50% కూడా జరపడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 సాటిస్ఫై అయినాయి. ఒకటేంటి, కంటెంపరేనియస్ ఇది ఎంపెరికల్ డేటా ఉంది, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉందని చెప్పినారు. కాబట్టి 50% లోబడి ఎన్నికలు జరుపు, 50% దాటి ఎన్నికలు జరుపుకోవాలంటే అది ఈ 2 బిల్లులు ఏదైతే పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి వయా కేంద్ర ప్రభుత్వం పంపినారు. కేంద్ర ప్రభుత్వము మరి కేబినెట్ క్లియర్ చేసి ఉభయ సభలు క్లియర్ చేస్తేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. అప్పుడు 31B కింద ఏదైతే 9th షెడ్యూల్ ఉందో 9th షెడ్యూల్ నోటిఫై చేసినట్టు ఈ తెలంగాణ రిజర్వేషన్స్ యాక్ట్ కూడా 9th షెడ్యూల్ కింద
నోటిఫై చేస్తే దానికి కాన్స్టిట్యూషన్ భద్రత ఆర్టికల్ 31B కింద వస్తుంది. ఓకే. అప్పటి వరకు 50% దాటి వీళ్ళు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా లాభం లేదు. ఇంకా ఎంపరికల్ డాటా ఎంత మంచిగా చేసినా, ఇప్పుడు డాటా తీసుకున్న విధానం ఎంత మంచిగా చేసినా 50% దాటాలంటే ఓన్లీ 9th షెడ్యూల్లో చేర్చడం ఒకటే మార్గం భరత్ గారు, ఒకటే మార్గం. సో అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 50% లోబడి ఎలక్షన్స్ జరుపుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల ఇది ఉంటే వాళ్లకు 9th షెడ్యూల్ కలుపుకోవడానికి పెద్ద గట్టి ప్రయత్నం చేసి ఒక గొప్ప ఉద్యమం తెచ్చి బీసీలందరినీ వెంటేసుకొని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళని బేసిజాలకు పోకుండా వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళందరినీ కూడగట్టుకొని మొత్తం ఆల్ ఇండియాలో ఇప్పుడు ఇండియా గఠబంధన్ ఉంది. ఇండియా గఠబంధన్ 230 ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ కి 100 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క రోజన్న పార్లమెంట్ లో లేపారా వీళ్ళు? ఒక్క రోజన్న పార్లమెంట్ లో మొత్తం 230 మంది చేసిరా? ఒక్క రోజన్న ప్రధానమంత్రిని కలిసి గగ్గోలు పెట్టినారా? పార్లమెంట్ ను ముట్టడిచ్చినారా? ఏం ప్రయత్నం చేసినారని వీళ్ళు రోజుకో మాట, పూటకో గుమ్మికు రోజు బీసీలను నమ్మించేటువంటి స్టేట్మెంట్లు. ఇప్పుడు మొత్తం క్రెడిబిలిటీ పోయింది కదా. మొత్తం కాంగ్రెస్ ది ముఖ్యమంత్రి గారిని గాని, మంత్రులు కానీ, లేకపోతే ఇది కానీ, అంటే వీళ్ళకి అన్ని తెలిసి ఇందులో సిన్సియారిటీ లేదు, ఆనెస్టీ లేదు, సత్యత లేదు, నిజం లేదు. అంటే పబ్బం గడుపుకోవడానికి ఏదో పొరపాట్ల కోట్లు ఏదన్నా చేయిస్తే చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసినారు. కానీ అడ్వకేట్ జనరల్స్ తెలుసు, ఈవెన్ ప్రభుత్వానికి తెలుసు ఇది నిలవదని తెలిసి ఇన్ని రోజులు కాలాపన చేసినారని నా యొక్క భావన. సో అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము చేయగలిగిందంతా చేసాం, మేము చాలా అద్భుతంగా డాటా సేకరించాం, ఎంపరికల్ డాటా చాలా బాగుంది, 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు వచ్చారు, 56% ఉన్నాయని చేశాం, మేము ఇంతకంటే ఎక్కువేం చేస్తా ఉన్నారు. సో ఈ సర్వే జరిగిన తీరు కరెక్టేనా? మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళ ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయి? కౌంటింగ్ ఎప్పుడైంది? 23 December 7th రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 23 December నవంబర్ లోనే రిజల్ట్స్ వచ్చినాయి. నవంబర్ లో వచ్చినాయి. December 3rd వచ్చింది సార్. December 3rd రిజల్ట్ వచ్చింది. 7th ప్రమాణ స్వీకారం చేశారు. 7th ప్రమాణం చేసినారు. 7th ప్రమాణం చేసినాక వెంటనే మేము కులగరణ చేస్తాము, ఎంపీసీ కూడా వాళ్ళకి సమన్యాయం చేస్తాము లోకల్ బాడీస్ విద్యా ఉద్యోగాలలో అన్న తర్వాత ఫిబ్రవరి వరకు వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కదా. ఫిబ్రవరిలో అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? మేము కులగణన చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ కులగణన కూడా ఒక బీసీ కులగణన చేస్తాము, అందరి కులగణన చెయ్యము అని అప్పుడు ఒక అటువంటి భావంతో ముందుకు వెళ్ళినప్పుడు బీసీలంతా గగ్గోలు పెట్టి లేదు కులగణన సమగ్ర కులగణన చేయాలి, అందరు కంపారిటివ్ ఉంటేనే ఎవరు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉంది అనేది గోల పెడితే అప్పుడు ఏం చేసినారు? అప్పుడు కూడా ఇది అట్లా కాలయాపన చేసినారు. కులగణన ఎప్పుడు స్టార్ట్ అయింది? దాదాపు నేను అనుకుంటా ఆగస్టు వరకు స్టార్ట్, సెప్టెంబర్ వరకు స్టార్ట్ కాల. సెప్టెంబర్ 2020 స్టార్ట్ అయ్యి డిసెంబర్ లో ఎప్పుడో 3 నెలల్లో కంప్లీట్ చేసినారు. ఆ కంప్లీట్ చేస్తే మేము కులగణన చేసినప్పుడే నేను ఒక యాక్ట్ రాసిచ్చిన. ఆర్టికల్ 242A3 కింద 2021 లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చింది. ప్రతి రాష్ట్రానికి పవర్ ఇచ్చినారు. సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఒక చట్టం చేసి ఆ చట్టం ప్రకారం సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఒక లిస్టు తయారు చేసుకొని వాళ్ళ పర్పసెస్ అంటే ఉద్యోగాలు, లోకల్ బాడీస్ లో వెల్ఫేర్ మెజర్స్, ఎకనామిక్ మెజర్స్, డెవలప్మెంట్ మెజర్స్, అన్ని సంక్షేమ పథకాలు చేసుకోవడానికి ఆ యొక్క లిస్టు ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు మనకు స్టాటిస్టికల్ సర్వే యాక్ట్ ఉంది, తర్వాత కృష్ణమూర్తి కేసు ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ మూడుని కలిపి సమన్వయపరుచుకొని ఒక వీళ్ళు చట్ట ప్రకారం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేసేవాళ్ళు కాదు, అగ్రకులాల వారు కూడా నాన్ కోఆపరేషన్ ఉండేది కాదు. అందరికి చట్ట ప్రకారం బద్దులై సరి అయిన డేటా ఇచ్చి చక్కని కులగణన ఇక్కడ జరిగేది. కానీ ఇక్కడ ఏది మొదలు పెట్టలేదు. ఒక ఫస్ట్ ఇక్కడ బీసీ కమిషన్ కి ఇచ్చినారు బాధ్యత, తర్వాత ప్లానింగ్ కమిషన్ కి ఇచ్చినారు,
తర్వాత మళ్ళా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు. దాని తర్వాత 1 మ్యాన్ కమిటీని వేసినారు. ఇవన్నీ కులగండ ఎప్పుడు జరిగిందో, ఎట్లా జరిగిందో, ఎవరింటికి వచ్చినారో, ఏం చేసిందో, కానీ అది దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని, ఒక న్యాయమూర్తి గారిని, సోషల్ ప్రొఫెసర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసినారు. మరి వాళ్ళు ఏం పోస్ట్ మార్టం చేసినారు, ఏం అనాలిసిస్ చేసినారు, ఇంతవరకు కులగణన బయటికి పెట్టకపోవడం అనేది. అదే బీహార్ రాష్ట్రంలో కులగణన రిపోర్ట్ బయట పెట్టిండ్రు. మొత్తం ఇక్కడ కూడా అసెంబ్లీలో పెట్టారు కదా. అసెంబ్లీలో పెడితే ప్రజలకు ముందు పెట్టొద్దండి. అంటే మీరు అనేది మొత్తం డాటా విలేజ్ వైజ్ ఎంత, ఏ గ్రామంలో ఎంత మంది బీసీలు ఉన్నారు, రిపోర్ట్ పబ్లిష్ చేయాలి. రిపోర్ట్ ప్రజల ఈవెన్ డొమినియన్ లేదు. అది మీ ప్రెస్ వాళ్ళకి లేదు, మా అటువంటి మేధావులకు లేదు, ఎవరికి లేదు. అది ఆ కులగండ కానీ డెడికేటెడ్ కమిషన్ ఏమి ఇచ్చింది కానీ, లేకపోతే ఏం రిపోర్ట్ ఇచ్చింది కానీ, ఏ విషయం కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టలేదు. ఇంట్లో లేదు. తర్వాత గోప్యత ఎందుకు గోప్యత చేసినారు అంటే, ఏదన్నా మన తప్పులు దాచుకోవడానికి గోప్యత ఉంది కానీ తప్పులు దాచుకోకపోవడం అనేది గోప్యత లేదని నా భావన. పోనీ ఏదైతే ఇప్పుడు నేను ఆ విషయాలను పోతలేను. కులగణన చేసిండ్రు, ఎంపెరికల్ డేటా చేసిండ్రు, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, 50% దాటుతుంది. కానీ ఎప్పటికైనా కూడా 50% 50% లోబడి ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అని హైకోర్టు అబ్జర్వ్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా ఈవెన్ ఎక్కడైనా కూడా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు అది కూడా లేకపోతే 50% కూడా ఎలక్షన్ జరపకపోతుండే. పోనీ అదొకటి చేసినారు కాబట్టి ఎంపెరికల్ డేటా ఉంది, ప్లస్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. 50% దాటలేదు కాబట్టి 50% లోబడి చేసుకోవచ్చు. 50% దాటాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్ పెట్టాల్సిందే. ఓకే. సో 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఇప్పుడు మరి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సరే, రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో గొడవ చేసినా కేంద్ర ప్రభుత్వం చేయాలి. అయితే 9th షెడ్యూల్లో ఇప్పుడు తమిళనాడు తర్వాత ఇంకా వేరే ఏ రాష్ట్రం కూడా చేర్చలే కదా. ఏ రాష్ట్రం కూడా చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయలే. ఈవెన్ నితీష్ కుమార్ కూడా 9th షెడ్యూల్ లో పెట్టాలని ఆర్టికల్ 31C కింద యాక్ట్ చేయలే. ఆయన ఇండిపెండెంట్ గా ఒక లోకల్ యాక్ట్ ని తయారు చేసుకున్నారు, కులగణన చేసి. ఆ లోకల్ యాక్ట్ కూడా చెల్లదని బీహార్ హైకోర్టు కొట్టివేస్తే దాని మీద బీహార్ గవర్నమెంట్ అప్పీల్ అక్కడ ఈవెన్ అది అప్పీల్ కూడా నెంబర్ అయింది. లీవ్ గ్రాంట్ చేసి అప్పీల్ కూడా నెంబర్ అయింది. అది పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో, స్టే ఇవ్వలేదు. కాబట్టి ఈవెన్ ఇప్పుడు నితీష్ కుమార్ కు సత్యత ఉంటే, ఆనెస్ట్ ఉంటే ఆయన సపోర్ట్ సో మీ వాయిస్ కట్ అవుతుంది. ఆయన నితీష్ కుమార్ గారు 9th షెడ్యూల్ లో పెడితే 9th షెడ్యూల్ లో యాక్ట్ పాస్ చేసి పంపిస్తే అది కేంద్ర ప్రభుత్వం చేసేది. ఇప్పుడు మనకెందుకు, మాకు పక్కకు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చట్టం చేసి 9th షెడ్యూల్ పెడితే మరి ఆంధ్ర ముఖ్యమంత్రి కేంద్రం మీద ఒత్తిడి తెస్తే మరి ఆంధ్రప్రదేశ్ లో 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఈ అగ్రకులాల వారికి అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఏ రాష్ట్రం కూడా, ఒక తమిళనాడు సామాజిక న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు పొజిషన్. అపోజిషన్ ప్రజలందరూ ఏకమై సాధించుకున్నారు, కానీ ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. మరి వీళ్ళు మాట చెప్పి మాట అనేది పప్పం కట్టుకున్నారు, కానీ సిన్సియర్ గా ప్రధానమంత్రి దగ్గర పోయి కానీ, లేకపోతే పార్లమెంట్ లో లేవనెత్తి గాని, లేకపోతే బీజేపీ అధిష్టాన వర్గాన్ని కలిసి గాని, అందరినీ జాగృత పరిచి గాని, ప్రజా ఉద్యమం గాని ఏది చేయకుండా ఎంతసేపు ఇక్కడ రోజుకొక ఇది వాడుకుంటే ఇప్పుడు ప్రజలకు మొత్తం నమ్మకం వెళ్ళేటట్లు చేసుకున్నారని నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు 9th షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టు మేము సమీక్షిస్తాము అని చెప్పింది. 9th షెడ్యూల్లో చేర్చిన అంశాల మీద న్యాయ సమీక్ష లేదు అన్నారు, కానీ సుప్రీంకోర్టు దాన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పిన సందర్భం ఉంది కదా. ఇప్పుడు 9th షెడ్యూల్ లో ఇప్పుడు ఇందిరాగాంధీ మినరల్ మిల్ కేసులో అడ్డగోలుగా మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకుంటే అది బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకమైతే, అయితే మన బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకమైతే మేము సమీక్షించవచ్చు అని వాళ్ళు అందరూ. ఈవెన్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా వేరే 9th షెడ్యూల్ లా కలిపినది ఇంతవరకు ఎవరు కొట్టేయలేదు.
కాబట్టి నైన్త్ ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వస్తే నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ జనహిత అభియాన్, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్, ఆ జనహిత అభియాన్ ఏమో మధ్యాహ్నం గోడ మీద పిల్లలాగా అది సబటైజ్ చేయడానికి సైంధవలాగా వాళ్ళు వేసినారు. కానీ అస్సలు కొట్లాడింది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్. నా రిట్ పిటిషన్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్, ఆయన డైరెక్టర్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ బెంగళూరు, తర్వాత భోపాల్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గా ఉండి ఆయన వాళ్ళు ఏమన్నారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 15(6), 16(6) కింద ఇచ్చినాయి. అది సామాజిక న్యాయము కాబట్టి సోషల్ జస్టిస్ కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్స్ కు వ్యతిరేకం కాదు. కాబట్టి మేము అప్హోల్డ్ చేస్తున్నామని మా 2 జడ్జిలు ఏమో కొట్టేసినారు, 3 జడ్జిలు దాన్ని సమర్థించినారు. కాబట్టి ఇది అంతకంటే ఇది సోషల్ జస్టిస్, ఇది బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకం కాదని ఈడబ్ల్యూఎస్ తేలిపోయింది. కాబట్టి మీరు కలపకుంటేనే కొట్టేస్తారని ఎవరో అనామకులు జనం ఏదో తప్పించుకోవడానికి ఇలా ఉన్నారని తురుకుంటున్నారని 9th షెడ్యూల్ కలిపినారు. ఇదంతా మరీ చాలా అంటే డిజానెస్ట్ ఇంటెన్షన్ తోనే, అంటే ఇష్టం లేని వాదనలే తప్ప అందులో ఏం పసలేని వాదన. 9th షెడ్యూల్ లో కలిపితే నేను ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను 9th షెడ్యూల్ లో కలిపితే ఇది ఏ మాత్రం సమీక్షించే అధికారం సుప్రీంకోర్టు ఉంటుంది. కానీ అక్కడ కూడా మనం మనకు దీనికి వ్యతిరేకమైన ఇప్పుడు 9th షెడ్యూల్ ఇంతవరకు సుప్రీంకోర్టు ఏమైనా సమీక్షించిందా? సమీక్షించే సందర్భం 9th షెడ్యూల్ లో కలిసినటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు సుప్రీంకోర్టు కొట్టేయలేదు. ఇప్పుడు తమిళనాడు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందా? లేదు, స్టే ఇవ్వలేదు, దాని మీద ఇంటర్ఫియర్ కాలేదు. ఎంతమంది జడ్జెస్ బెంచ్ అది తమిళనాడు కేసు? తమిళనాడు కేసే లేదండి. తమిళనాడు వాళ్ళే 9th షెడ్యూల్ లో కలుపుకున్నారు. అది కలుపుకుంటే ఎవడో వాడు సుప్రీంకోర్టులో వేస్తే పెండింగ్ ఉంది, దాన్ని ఏమి ఇంటర్ఫియర్ కాలేదు, దాన్ని ఏమి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు, ఫైనల్ జడ్జిమెంట్ రొట్టి పెండింగ్ ఉంది అట్లా పడి. కానీ ఎందుకు మరి 31 సంవత్సరాలుగా ఆ కేసును ఎందుకు విచారించలేదంటారు? అది సుప్రీంకోర్టు అడగండి, లేకపోతే న్యాయవాదులు జనరల్ గా ఇప్పుడు మన ముస్లిం రిజర్వేషన్ కేసు కూడా ఇంట్రీమ్ ఆర్డరే కదా. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న 4% ఇప్పుడు దాదాపు 17 ఏళ్లు కదా. అంటే ఎందుకు భారత్ గారు తమిళనాడు మీరు మర్చిపోకండి, తమిళనాడు సోషల్ జస్టిస్ ల్యాండ్, పెరియార్ రామస్వామి ల్యాండ్. ఎవడన్నా అక్కడ డిస్టర్బ్ చేస్తే మొత్తం తమిళనాడు బగ్గున మండిపోతుంది. ఆ రాష్ట్రం అంతా కేంద్ర ప్రభుత్వాలన్నీ స్తంభించుతాయి. ఆ భయానికి ఎవడు ముట్టుకోడు. దానికి ఇక్కడెక్కడ ఉందండి అటువంటి భావజాలం? ఇక్కడ అక్కడ ఈడబ్ల్యూఎస్ చేస్తే గమన ఉంటారు. నీట్లా రిజర్వేషన్స్ లేకపోతే ఎంబీబీఎస్ మెడికల్ మేము సాధించుకున్నాం అందులో ఇవ్వరుది. బీసీలని ఎట్లా టోటల్ గా అంటే ఎంత ఎక్స్ప్లాయిట్ చేసినా ఇండస్ట్రీ చేసినా బీసీలకు ఇంకా చైతన్యం లేదు. కానీ ఏదో కాంగ్రెస్ పుణ్యమాని 42% కామారెడ్డి డిక్లరేషన్ అని ఇంతో అంత చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం ఇప్పుడు ఆగది. ఈ చైతన్యాన్ని సబటైజ్ చేద్దామని, మోసం దగా చేద్దామని కొన్ని సంస్థలు సామాజిక మరి కాంగ్రెస్ తోని కుమ్మక్కైపోయి, లేకపోతే మరి బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకుడు మరి ఇది వీళ్లకు సింపథైజర్ అన్నటువంటి నాయకులు కలిసి చేసినంత మాత్రాన కాంగ్రెస్ సపోర్ట్ చేసిన దీంతోనే ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అందరూ ఒకటే ఢిల్లీలో కూర్చొని ప్రధానమంత్రి దగ్గర కూర్చొని, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో పెద్ద బంద్ చేసి మొత్తం స్తంభింపజేసి ఇది ఇంకా ఇప్పుడు 18వ తారీఖు బంద్ చేస్తున్నారు. బీసీ జేఏసీ ఏర్పడ్డారు. నాకు తెలియదండి ఆ జేఏసీ ఎవరు ఏర్పడ్డారో దానికి మీకు తెలియకుండా బీసీలలో పెద్ద న్యాయ కోవిదులు మీరు బీసీ వర్గానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదా? మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేసే అటువంటి వాళ్ళకు అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే మేము ఏదైతే ఆనెస్ట్ గా సిన్సియర్ గా న్యాయబద్ధంగా పోతున్నామో వాళ్ళు నన్నే క్రిటిసైజ్ చేశారు. ఈ న్యాయమూర్తి గారు ఏదో 9th షెడ్యూల్ అంటున్నారు, జియో తీస్తే ఇంప్లిమెంట్ అవుతుందని. మీరు ముందే చెప్పారు. మీరు ఈటెల రాజేందర్ ఇద్దరు బీసీ వర్గం నుంచి వచ్చి కూడా ఇది చెల్లదు, సాధ్యం కాదని చెప్పారు. చెప్పినందుకు మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు కదా. అప్పుడు క్రిటిసైజ్ చేసినారు ఆ నాయకులు. వాళ్ళతో మేము ఎట్లా కలుస్తామండి? ఓకే అంటే మీరు కోర్టులో చెల్లదు అని ఉన్నట్టు చెప్పినందుకు అంటే ముందే ఎట్లా చెప్తారు
అంటే ముందే నేను క్షుణ్ణంగా ఆ యొక్క తీర్పులు చదివిన వాడిని. నేను సుప్రీంకోర్టులో ఒక సీనియర్ డిజిగ్నేటెడ్ కౌన్సిల్ బై ది ఫుల్ కోర్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఒక న్యాయ కోవిదుడిగా నాకు ఏ జడ్జిమెంట్ ఎట్లవుతుందని అంత పరిజ్ఞానం లేదండి నాకు. అది ఎవరైనా నన్ను విమర్శించే పర్వాలేదు. నేను ఒక రోజు చెప్పాను, పిల్లలు తల్లి పాలు తాగుకుంటా తల్లి రొమ్ము గుద్దుతున్నా తల్లి సంతోషం పడుతుంది. సో ఎవడైనా నన్ను క్రిటిసైజ్ చేస్తే ఆ పిల్లల చుట్టూ కానీ నాకేమి ఇది లేదని చెప్పాను నేను. ఓకే ఓకే. సో అంటే మీరు అప్పుడు ఉన్న వాస్తవం చెప్పినందుకు మిమ్మల్ని బ్లేమ్ చేశారు, ఇటు ఎట్లా చెప్తారు అని చెప్పి జియో సంబంధించి. అవునండి అవునండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే, ఏం చేస్తే కరెక్ట్ గా అవుతుండే? ఈ డాటా అంతా తీసి డాటా ఇప్పుడు మళ్ళా డాటా ఇవ్వాలా, లేకపోతే మొన్న చేసిన 9th షెడ్యూల్ కలపాలంటే ఏం చేయాలి? 9th షెడ్యూల్ కలపాలంటే యూనియన్ క్యాబినెట్ ఈ బిల్లులని అప్రూవ్ చేసి క్యాబినెట్ ముందర పెడితే అప్పుడు లోక్సభ రాజ్యసభల వాళ్ళకి అభ్యంతరం లేకుండా క్లియర్ చేయొచ్చు అని అంటే అప్పుడు రాష్ట్రపతి ముందుకెళ్తది. రాష్ట్రపతి ముందుకెళ్తే రాష్ట్రపతి ఇప్పుడు ఇది చట్టబద్ధాకారం వాళ్ళకి అధికారం ఉంది ఇటువంటి చట్టం చేసేది. అది కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినాయి కాబట్టి ఆమె అసెంట్ ఇస్తుంది. ఆమె అసెంట్ ఇస్తే 9th షెడ్యూల్ కలుపుతారు, 31B కింద నోటిఫికేషన్ ఇస్తారు. ఇస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ భద్రత వస్తుంది. కానీ విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టులో లేపుతారు, హైకోర్టులో లేపుతారు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి అది గవర్నరు ఆయన ఆమోద ముద్ద వేసినాడు మార్చిలో, అది సెప్టెంబర్ 6 నెలలు అయిపోయింది. అది డీమ్డ్ లెజిస్లేషన్. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయాలు 50% లోపల పంచాయతీ రాజ్ కింద చేసుకోవడానికి, లేకపోతే రాష్ట్ర సంబంధించిన సబ్జెక్టుల మీద రాష్ట్రం బిల్లులు చేసుకోవచ్చు, చట్టాలు చేసుకోవచ్చు. కానీ ఇది 50% దాటుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలో మనం పని చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసుకుంటే ఉభయ సభలు క్లియర్ చేయండి. రాష్ట్రపతి ఈ డీమ్డ్ ఏదైతే లెజిస్లేషన్ ఉందో ఇది అస్సలు మినిమం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళ సీనియర్ మోస్ట్ లాయర్స్ కూడా సుప్రీంకోర్టులో ఈ రకంగా, హైకోర్టులో ఈ రకంగా ఆర్గ్యూ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి వాళ్ళు సో ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ ఆమోద ముద్ర తెలుపరు, వీళ్ళు పంపించినా సరే యాక్సెప్ట్ చేయరు దాన్ని. అసలు ఆమెకు జ్యూరిడిక్షన్ లేదు. ఉభయ సభలు క్లియర్ చేసి పంపిస్తేనే ఆమెకు అసెంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. కానీ ఆమె ఇండిపెండెంట్ గా మరి ఇవన్నీ తెలిసి ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఆయన అడగండి, ఆయన ప్రభుత్వాన్ని అడగండి, ఆయన ఇక్కడ అడగండి. అంటే అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉండాలా. కానీ వీళ్ళు కనీసం మన కాన్షియస్ వాళ్ళకి తెలుసు ఇది ఈ ఆర్గ్యుమెంట్ చెల్లదని, అయినా కూడా చేస్తారు. వాళ్ళది పైసలు ఇస్తారు కాబట్టి. ఓకే. సో యాక్చువల్ గా అయితే ఇప్పుడు రాష్ట్రపతికి అసలు జ్యూరిడిక్షన్ లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రాష్ట్రపతి తిప్పి పంపకపోయినా బిల్లు పెండింగ్ పెట్టినా, గవర్నర్ తిప్పి పంపకపోయినా బిల్లు పెండింగ్ పెట్టినా దాన్ని నోటిఫై చేయొచ్చు అన్నది కదా మన తమిళనాడు కేసులో. ఇప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించలే, యాక్సెప్ట్ చేయలే, రిజెక్ట్ కూడా చేయలేదు. నోటిఫై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని. సార్ భరత్ గారు, అది 31C కింద చట్టం కాదది. కొన్ని చట్టాలు రాష్ట్రపతి యొక్క ఆమోదం పొంది ఇదివరకు రాష్ట్రపతి ఆమోదం పొంది ఉంటే అవి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి పొందుతారు. ఇది ఒక ప్రత్యేకమైన స్పెషల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 31C కింద చేసిన చట్టాలు కాదు తమిళనాడులో. అవి సాధారణమైన చట్టాలు పంపిస్తే ఆమె ఉట్టిగా పెండింగ్ ఉంది. ఆమె ఉభయ సభలు క్లియర్ చేసినాక, క్యాబినెట్ క్లియర్ చేసినాక పెండింగ్ పెట్టుకోలేదు ఆవిడ. ఈ డిఫరెన్స్ కూడా తెలియకుండా ఏదేదో మాట్లాడితే నాకు విచిత్రంగా అనిపిస్తుందండి. సో అంటే సరే, ఇప్పుడు ఆమె పెండింగ్ లో పెట్టుకుంది, బట్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయొచ్చా సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా? ఏ జడ్జిమెంట్ ఆధారంగా? తమిళనాడు జడ్జిమెంట్ ఆధారంగా గవర్నర్ 3 నెలల పాటు ఏ నిర్ణయం, గవర్నర్ రిజెక్ట్ కూడా చేయలే కదా, యాక్సెప్ట్ చేయలే, రిజెక్ట్ కూడా చేయలే. కాబట్టి ఆ సందర్భం ప్రకారం నోటిఫై చేయొచ్చా? నోటిఫై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినంత మాత్రాన రాష్ట్రపతి ఆమోదం పొందనంత వరకు దీనికి లీగల్ వ్యాలిడిటీ లేదు. ఓకే, రాష్ట్రపతి ఆమోదం పొందితేనే లీగల్ వ్యాలిడిటీ. 31C కింద ఉంది. అంటే కానీ గవర్నర్ బిల్లును మేము నోటిఫై చేశామని చెప్పి ఇప్పుడు ఇవాళ కోర్టు కూడా, సుప్రీంకోర్టు అంది గవర్నరు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు ఒక షేప్ తీసుకోలే కదా ఇంకా అని చెప్పింది కదా, ఎట్లా?
ఇప్పుడు కాదండి, మీరు డిఫరెంట్ 31C కింద ఏం చెప్తుందంటే, ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ ఈ ఆర్టికల్ కింద ఏదైనా లా చేస్తే ఆ లా రాష్ట్రపతి ఆమోదము పొందేంత వరకు ఎటువంటి వ్యాలిడిటీ ఉండదని 31C ప్రొవైజన్ లో ఉంది. ఓకే ఓకే, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అది లా కాదు. అది నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, ఓకే, తప్పులేదు. బట్ లా కాదు, లా కాదు. అది ఇంప్లిమెంట్ మళ్ళా మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, ఇది లా అయింది 50% దాటామంటే మళ్ళీ హైకోర్టు స్టే ఇస్తుంది, కొట్టేస్తుంది. సార్ ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది మధ్యంతర తీర్పే కదా, మధ్యంతర తీర్పు పూర్తి తీర్పు ఎప్పుడైతుందో మనకు నాకు తెలిసి 6 వారాలు వాయిదా వేసింది. తర్వాత 30 మంది ఆర్గ్యుమెంట్స్ వినాలి. విన్న తర్వాత జడ్జిమెంట్ రాయడానికి కూడా 2-3 మంత్స్ పడతాయి కదా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ లో జనరల్ గా. ఇప్పుడు మనం ఇదమిద్దంగా సరిగ్గా ఎంత టైం పడుతుంది ఏం పడుతుంది అని మనం చెప్పకండి. అయినా కూడా నేను చెప్పేది ఏంటండి, అందాజ కాదండి. ఇటువంటి క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలంటే నేను ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాండి. ఐ కాంట్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నేను చెప్తా, వినండి మీరు. ఇది ఈవెన్ ఎంత టైం అయినా అర్జెంట్ గా 6 వారాలకి ఇచ్చినా, 8 వారాలకి ఇచ్చినా, 12 వారాలకి ఇచ్చినా ఇది ఖచ్చితంగా ఈ యొక్క జీవన్ కొట్టివేస్తారు. కానీ ఏ రకమైన ఆశ లేదు ఇందులో, మనకి రిజల్ట్ వస్తుంది. సో హైకోర్టులో కొట్టేయడం ఖాయం, హైకోర్టులో కూడా కొట్టేయడం ఖాయం. మళ్ళీ హైకోర్టు ఆర్డర్ మీద సుప్రీంకోర్టు పోయినా అక్కడ కూడా కొట్టేయడం ఖాయం. అక్కడ కూడా ఇదే అవుతుంది. అక్కడ కూడా ఇదే అవుతుంది. సో మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలకి 50%తోనే పోవాలి, మరి వేరే మార్గం లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మీ పెద్ద పోరాటం చేయాలి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయత్ర కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు కదా, ఇప్పుడు తిరగమని చెప్పండి. మొత్తం దేశం అంతా తిరిగి. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇష్టం లేదు, ఏ పార్టీ కూడా ఇష్టం లేదు బీసీలకు. రాహుల్ గాంధీ జిత్నే ఆబాదీ ఉత్తరే భాగీదారీ అంటున్నాడు. ఎంత జనాభా ఉంటే తెలంగాణలో ఏమైంది? జిన్కి సంఖ్యా భారీ ఉనికి ఉత్తనే హిస్సాదారీ అన్నాడు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ అపాయింట్మెంట్స్, నామినేటెడ్ పోస్టులు, ఈవెన్ ఉద్యోగాల డిస్క్రిమినేషన్ చూస్తున్నాయి కదా. ఎంత చక్కగా నడుస్తుందో తెలంగాణ చూస్తున్నారు కదండి భరత్ గారు. మీరు 75 నామినేటెడ్ పోస్టులు ఉంటే అందులో 25 SC ST OBCలకు, అంటే మెజారిటీ వాళ్ళ వర్గానికి. ఓకే ఓకే, కానీ ఎట్లా ఇప్పుడు మరి రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా అయింది, ఎట్లా ఇది ఇటువంటి ఇష్యూ? రెడ్డి వర్సెస్, ఇప్పుడు రెడ్డి ఆఫ్టర్ ఆల్ వాళ్ళు జమీందారులు మొదటి నుంచి, వాళ్ళదేం తప్పు లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దామోదరం సంజీవ ఏలితో కూడా ఆయన ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు డెమోక్రసీ వచ్చినాక కూడా అన్ని వర్గాల వరకు అధికారం వస్తలేదు. ఇది ఎవరికో రెడ్డి వర్సెస్ బీసీ అని కాదు, ఇది ఓన్లీ ప్రజాస్వామ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరే బీసీ మొదటి చీఫ్ జస్టిస్ కదా, బీసీ వర్గం నుంచి మన MN రావు గారు అయినారు హిమాచల్ ప్రదేశ్. ఇక్కడికి వెళ్ళి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ లోకల్ గా రిటైర్ అయినా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నేను. మీరు ఒక్కళ్ళే. ఓకే, సో అది ఎక్కడ చూసినా, జ్యుడిషియర్ లో చూసినా ఇదే ప్రాబ్లం ఉంది, పొలిటికల్ సిస్టమ్ లో చూసినా ఉంది. అసలు జ్యుడిషియల్ ఇప్పుడు నేనే బీసీ వర్గానికి కాకపోతే నా తర్వాత రిటైర్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిన, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినారు. నేను కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంటే నాకు ఇంకేనో నేను బీసీ కాకపోతే నాకు ఇంకా ఎంతో వస్తుండే. సీనియారిటీ ప్రకారం మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా అవుతుండే తర్వాత ఏదైనా అవుతుంటే అదంతెందుకు. నేను నా లైఫ్ లో కాంప్రమైజ్ అయితే నార్త్ ఇండియాలో జాట్లని పటేళ్లని నేను బీసీ లిస్ట్ లో కలిపితే నాకు గవర్నర్ ఇద్దరు, రాజ్యసభ మెంబర్ ఇద్దరు, ఏదైనా ఇద్దరు నాకు. అది ఓకే, కాంప్రమైజ్ కాదు. మీరు రిజెక్ట్ చేశారు పటేల్ జాట్లను? రిజెక్ట్ చేశాను. నేను ఎంత ప్రెషర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేశాను. ఓకే, కాంగ్రెస్ ప్రయత్నం చేసిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లో 8 నెలలు పనిచేసిన, 2 సంవత్సరాల 4 నెలలు బీజేపీ గవర్నమెంట్ లో పనిచేసిన, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ గా. అవును. సో ఈ చిత్తశుద్ధి ఎవరికి ఉంది సార్? ఏ పార్టీకి ఉంది బీసీల విషయంలో మీకున్న దానిలో? ఏ పార్టీ ఇది ఆలిగార్కి, అంటే కుల పెత్తాను, వర్గ పెత్తాను, రూలింగ్ క్లాస్ వర్సెస్ ఈవెన్ రూల్డ్ క్లాసెస్. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్లు మన ఓటు మనం వేసుకొని ప్రజాస్వామికంగా అందరికి ఒకే విలువైన ఓటు. కాబట్టి మనకు ఈ అమ్ముడు అంటే మీరు ఓటు, మన ఓటు మన అంటే బీసీల కంటే ప్రత్యేక పార్టీ లేదు, ఉన్నాయి మన తెలంగాణలో BRS, BJP. ఒక మార్పు వస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, ఈయన BRS లో ఉన్నారు. కనీసం ఒక మార్పు స్టార్ట్ చేస్తే, ఒక పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి
ఈ లోపల పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి బీసీలు పార్టీ అని పెట్టుకోవాలి, లేకపోతే ఏ పార్టీలు బీసీలనన్నా గెలిపించుకుంటే బీసీలకు అయితేనే గెలుస్తారు, ఇక వాళ్ళు చైతన్యమైనరు, మా 15% మేము 15% కూడా మనకు అధికార పదవులు పొలిటికల్ షేర్ ఉండదు అని అంటే, ఇప్పుడు తమిళనాడులో ఉందండి, తమిళనాడులో మీరు 31 సీట్లలో ఒక్కడే వస్తాడు ఫార్వర్డ్ క్లాస్, ఒక ఎస్సీ వస్తాడు, ఎస్టీ అయితే కానీ అక్కడ ఇప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణ వర్గం తప్ప మిగతా అందరు బీసీలే కదా, అయ్యర్లు అయ్యంగాలు తప్ప ఇక్కడున్న రెడ్డి కమ్మ ఇక్కడ నుంచి వలస పోయిన వాళ్ళు కూడా బీసీలే. 1947 బిఫోర్ పోయిన వాళ్ళు అక్కడ వేరే బీసీలు అన్న వాళ్ళే లేరు కదా, సరే ఓసీలు లేరు కదా, అప్పర్ క్యాస్ట్ లేరు కదా అక్కడ, ఓన్లీ బ్రాహ్మిన్స్ తప్ప మిగతా బీసీలు ఉన్నారు, బీసీలు ఉన్న బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు 3-4 కులాలు ఉన్నారు, బ్రాహ్మిన్స్, మార్వాడి, అక్కడ వైశ్యులు కూడా బీసీలనే చెప్తున్నారు అక్కడ. లేదు తమిళనాడు వైశ్యులు కాదు కానీ బీహార్ వైశ్యులు బీసీలు అప్పుడు సీతారాం కేసరి ఉన్నప్పుడు, ఇప్పుడు కాదండి బీసీలు కాకపోయినా కూడా ఇప్పుడు మన దగ్గర బీసీ లిస్ట్ ఉంది. ఆ బీసీ లిస్ట్ లో పొలిటికల్ ప్రాఫిట్ గురించి, పొలిటికల్ మైలేజ్ గురించి బీసీలను కానోళ్లను కూడా బీసీలను కలిపినారు. ఈ యొక్క కేటగరైజేషన్ కూడా న్యాయబద్ధంగా ఏ కులాలు బీసీలో కలిపారు అట్లా చెప్తే బాగుంటది. నార్త్ ఇండియాలో చాలా కులాలని ఇప్పుడు కుర్మీలని బీసీలు కలిపినారు. కుర్మీ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు నేను ఇక్కడ చెప్తే నాకు కాంట్రవర్సీ అవుతుంది, బాగుండదు. నార్త్ ఇండియా కాంట్రవర్సీ కాదు కదా, చెప్పాలి, నువ్వు ఉన్నది నిజం వాస్తవం చెప్పాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఎంబీసీలకు న్యాయం జరగాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్ భారత్ ఇప్పుడు ఎంపీసీలకు న్యాయం జరగాల. నేను నేషనల్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు డినోటిఫైడ్ ట్రైబ్స్, నామడిక్ ట్రైబ్స్, సెమీ నామడిక్ ట్రైబ్స్ ఉండరు మొత్తం. అందులో విముక్త జాతులు భిక్షాటన చేస్తే వాళ్ళు మొత్తం భారతదేశ జనాభాలో 50% ఏమో ఓబీసీ లిస్ట్ లో ఉన్నారు, మిగతా 50% ఏమో ఎస్సీ ఎస్టీ లిస్ట్ లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ లిస్ట్ లో ఉన్న వాళ్ళకు జనాభా ప్రాతిపదిక ఎంతో రిజర్వేషన్స్ వస్తుంది. ఈ బీసీలో ఉన్న అతి వెనుకబడిన ఈ యొక్క ఎంబీసీస్ కు, నామడిక్ ట్రైబ్స్, డినోటిఫైడ్ ట్రైబ్స్ కి ఏం వస్తలేదు, విద్యల న్యాయం జరుగుతలేదు, ఉద్యోగం లేదు, లోకల్ పార్టీ అయితే పంచాయతీ బోర్డు మెంబర్ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి కులాలు సర్పంచ్ కూడా కాలేదట సార్. 130 బీసీ కులాలు భిక్షాటన చేస్తుంటే వారికి ఇల్లు లేదు, ముంగి లేదు, దేశం తిరుగుతారు. నేను రికమెండ్ చేసిన వీళ్ళని గుర్తించి ప్రపోర్షనేట్ పాపులేషన్ వీళ్లకు డిఎన్టీలో, బీసీలో ఉన్న డిఎన్టీలకు ఇవ్వాలని నేను రికమెండ్ చేసిన. రామిదాతేనేమో వీళ్ళకి ఇది కావాలి, ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన కాబట్టి ఏదో సంక్షేమ పథకాలు రికమెండ్ చేసిండగా నేను వాళ్లకు జనాభా ప్రాతిపాదిక మీదుగా వాళ్లకు చేయాలి, తర్వాత వీళ్ళని ఎస్సీ ఎస్టీలలో కూడా కలపాలని నేను రికమెండ్ చేసిన. నేను ఓకే, సో మరి ఎట్లా ఎంబీసీలకు న్యాయం జరగాలంటే ఇట్లా రాష్ట్రంలో ఎంబీసీలు 100 కులాలు, సర్పంచ్ కూడా కాలేదు 130 కులాల్లో అంటున్నారు. అందుకని నేనేమంటున్నా సార్, అసెంబ్లీలో పెట్టిండని మీరు కూడా అన్నారు అట్లా. సార్ ఎంత అన్యాయం సార్ మీరు అనడం. అది ఇప్పుడు ఎంబీసీలకు న్యాయం చేయాలంటే అది ఏందో బీసీ కులగన్న బయట పెట్టాలి గారు. బీసీ కులాలు బయట పెడితే ఇది ఏబిసిడి కూడా వర్గీకరణను మళ్ళా రివ్యూ చేసి న్యాయ బద్ద ప్రకారం ఎవరికి. ఇంకోటి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. బీసీలకు 42% ఇవ్వడంతో పాటు ఏబిసిడి వర్గీకరణ ఆధారంగా చేస్తామని చెప్పారు, అది చేయలేదు. ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నా మరి ఎంబీసీలకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పినారు, విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం చేసింది, నేను డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఇచ్చినప్పుడు నేను వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో చేసిన 42% పనిచేసిన లోకల్ బాడీస్ లో పనిచేస్తే ఆ క్లాస్ మొత్తం తీసేసి వర్గీకరణనే లేకుండా లోకల్ బాడీస్ లో గుండు గుత్త 42% ఈ లోకల్ బాడీస్ లో చూపించారు. తర్వాత ఇందులో కూడా లోకల్ బాడీస్ లో చూపించినారు అది. కాబట్టి ఇది ఈ రకమైన ఈ రకమైన వాళ్ళు ఇప్పుడు మీరు బిల్లులు చూసుకుంటే వర్గీకరణ లేదు. ఇప్పుడు ఎంబీసీస్ ఏం దొరుకుతుందండి? ఒక్క పోస్ట్ దొరకదు, విద్యా ఉద్యోగాల్లో దొరకదు, తర్వాత లోకల్ బాడీస్ లో దొరకదు. ఓన్లీ అడ్వాన్స్డ్ బీసీ కమ్యూనిటీస్ 5 కులాలు ఉన్నాయి కదా, గౌడ, మన మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్, గౌడ్స్, ఈ 5 కులాలకే పోతాయి. పద్మశాలి ఈ 5 కులాలకే పోతాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఏమొస్తాయండి? ఏం రావు అవి. కానీ మరి తమిళనాడులో 20% మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇచ్చారు.
ఈ 69% రిజర్వేషన్ లో. మన దగ్గర కూడా ఎంత జనాభా ఉంటుంది మీ ఉద్దేశంలో? ఎంబీసీల జనాభా ఎంత? అందుకని మన సమగ్రమైన ఏదైతే సర్వే చేసినారో అది ముందు పెట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ సర్వే సైంటిఫిక్ గా జరగలేదు, చట్టం చేసి జరగలేదు, ఎవరింటికి వచ్చి 50 ఫ్యాక్టరీస్ అడగలేదు. హౌస్ హోల్డ్ సర్వే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము ఇంత 200 కోట్లు పెట్టి ఇన్ని వేల మందిని పెట్టి ఎందుకు మీరు బయట పెట్టరు? అది ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇవి జరుగుతాయండి. బీజేపీ కులగరణ చేస్తుంది. బీజేపీ కులగరణ చేస్తే దానికి దీనికి కంపేర్ చేస్తే వీళ్ళ మొత్తం బండారం ఎంత బయటపడుతుంది. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేది పక్కా చేస్తారు, వాళ్ళు పక్కా చేస్తారు. అది చట్ట ప్రకారం చేస్తున్నారు కదా వాళ్ళు, వీళ్ళకి చట్టమే లేదు కదా. ఓకే, అంటే ఇప్పుడు బయట పెడదామంటే మనం సమస్య ఏంది? రెడ్ల సంఖ్య 17 లక్షలు వచ్చిందట, ఎక్కువ రెడ్ల సంఖ్యలు ఉన్నారని బయట పెట్టకు, అందుకే గుప్తంగా చేసి మున్నూరు కాపుల సంఖ్య తక్కువ వచ్చిందని వాళ్ళు మున్నూరు కాపు మీటింగ్ పెట్టారు. 13 లక్షలు చాలా తక్కువ చూపించారు జనాభా. నన్ను అడిగితే బీసీలదే చాలా తక్కువ చూపించినారు, వాళ్ళ అగ్రకున్నారా వాళ్ళది ఎక్కువ చూపించినారు. ఎందుకంటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది, కొట్లాడితే 56% అంటారు. 46 హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు, 56% అని చెప్తున్నారు. కాదా? ఉండదా? ఎక్కడుందండి 10% అని? ఎక్కడ ఏ సర్వే ప్రకారం చేస్తున్నారు? మొన్న సర్వేలో 10% ముస్లిం బీసీలు, 12%లో 10% ముస్లిం బీసీలు, 12%. కాదండి, ముస్లింస్ ఓన్లీ 5 కులాలు ఒరిజినల్ బీసీలు లిస్ట్ ఉన్నారు. ఎవరు? మెహతర్ ముస్లింస్, లద్దాఖ్, నూర్ బాషా, పింజరి ఉన్నాయి. ఈ కులాలే ఉన్నాయి. ఈ మొదటి నుంచి ఏది 73 ఉన్నాయి. ఇప్పుడు కలిపింది ఏంటి? ఇంకో 12 కులాలు కలిపిండ్రు. 12 కులాలు కలిపితే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్? ఓన్లీ 4% ఇచ్చిండ్రు. 4% రిజర్వేషన్స్ రాజశేఖర్ గారు ఇస్తే ఇప్పుడు అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 10% పచ్చి అబద్ధాలు చెప్తారు బీజేపీలు. ఏంటంటే ఓన్లీ 4% డిస్ప్యూట్ ఇక్కడ. అందులో ముస్లింస్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే జనాభా 4% రిజర్వేషన్ కానీ 12% ముస్లిం జనాభా వచ్చింది టోటల్ లెక్కలో. 12లో 10% మంది బీసీ ముస్లింలు, ఒక 2% మాత్రం ఓసీ ముస్లింలు అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో టోటల్ 56% బీసీలు అంటున్నారు. సార్ భరత్ గారు, ఇప్పుడు వర్గీకరణ ఉంది కదా, ఇప్పుడు విద్యా ఉద్యోగాలు ఉంది కదా. అవును, అదే వర్గీకరణ 42% బీసీలకు, అదే వర్గీకరణ ప్రకారం నువ్వు పనిచేసేందుకు 4%. నేను 4% ప్రపోజ్ చేసిన ముస్లింస్ కు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి. 42% 4% డిస్ప్యూట్ ఉంటుంది. సుప్రీంకోర్టులో వాళ్ళు గెలిచిన స్టేట్ గవర్నమెంట్ ఆ 4% మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేకపోతే 4% ఇప్పుడు ఇన్నేళ్ల సేపు అనుభవిస్తున్నారు. ఎప్పటి నుంచి 2010కి వెళ్ళి అనుభవిస్తున్నారు. 15 ఏళ్ల సంత అనుభవిస్తున్నారు. ఇంకా అదంత వరకు చేస్తారు. అది సాకు పెట్టుకొని వాళ్ళు మేము చేయమనేది అది చాలా డిజానెస్ట్, అసలు బీసీలకు వ్యతిరేకమైన భావన. వాళ్ళ మీ ఉద్దేశంలో బీసీల పర్సెంటేజ్ ఎంత ఉంటుంది రాష్ట్రంలో కరెక్ట్ గా? నా ఉద్దేశంతో అబోవ్ 60 ఉంటది. ఎందుకంటే 1931లోనే బీసీ పాపులేషన్ 52 ఉంటే, మీ అందరికి తెలుసు అగ్రకులాల వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అని తక్కువగా అంటున్నారు. బీసీలు పాపం ఎక్కువగా అంటున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా అంటున్నారు కాబట్టి వీళ్ళ పాపులేషన్ పెరిగింది, వాళ్ళ పాపులేషన్ తగ్గింది. కాబట్టి 60% కంటే ఎక్కువ ఉంటది బీసీలది. కాబట్టి 60 నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మొత్తం భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఇప్పుడు బీసీస్ అంటే ఇప్పుడు 6 బీసీస్ ఉన్నారు, బుద్ధిస్ట్ బీసీస్ ఉన్నారు, ముస్లింస్ బీసీస్ ఉన్నారు. ఇంతమంది బీసీలు ఏది మండల్ కమిషన్ ప్రకారం అప్పటి నుంచి ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు నేను 93లో మండల్ కమిషన్ చూసినప్పుడు 1660 బీసీ కులాలు మొత్తం ఆల్ ఇండియా. ఏది 1993లా 1600 సార్లు ఇంతమంది నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నేను 13 నుంచి 16 వరకు ఉన్నాను. నాకంటే ముందు జస్టిస్ ఎంఎన్ రావు గారు ఉన్నారు. అంతకంటే ముందు రత్నవేలు పాండ్యన్ ఉన్నాడు. అంతకంటే ముందు మేము అందరం కలిపిన అన్ని కేసులు పెడితే 1000 ఎక్కువ కలిపినాం. అంటే 2600 బీసీ కులాలు ఉన్నాయి మొత్తం. ఏది లిస్ట్ లో, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు అప్పుడే అంత పాపులేషన్ ఉంటే ఇంతమందిని కలిపినాక ఇంకెక్కువ కావాలి కదా భరత్ గారు. ఎక్కువ ఉన్నది జనం 60% పైన ఉంటుంది. ఈ 60%లో ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వద్దాం. మన రాష్ట్రంలో ఎంబీసీల జనాభా ఎంత ఉంటుంది? 5 కులాల జనాభా 50-60% ఉంటుంది. మీరు చెప్పిన గౌడ,
యాదవ్, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజ్ ఈ 5 కులాల జనాభా ఆ బీసీలో 50 నుంచి 60% ఉంటుందా? 5 కులాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉండొచ్చు సార్. ఒకటి మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కు సర్వే లేదు, లెక్క లేదు, ఏం లేదు. బిలో పావర్టీ లైన్ లో ఉన్నోళ్ళు 4% కూడా లేరు. తర్వాత ఆ సినో కమిషన్ ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా వద్దా అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు. సగం రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అది పెండింగ్ లో పెట్టుకున్నారు 2010 కెళ్ళి. పెండింగ్ లో పెట్టుకున్నాక సడన్ గా దాన్ని సర్ఫేస్ పైకి తెచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏం ఎంక్వైరీ చేయకుండా 3 రోజులలోనే 10% ఇచ్చినారు. ఇప్పుడు ఎంబీసీకి అయితే భిక్షాటన చేసేవాళ్ళండి, బెగ్గింగ్ క్లాసెస్, వాళ్ళు దేశదిమ్మరులు వాళ్ళు కనీసం వీళ్ళ అగ్రకుల పేదలతో అగ్రకులాల పర్సెంటేజే మొత్తం 15 మొత్తం ఆల్ ఇండియాలో. అందులో బీదోళ్ళు ఎంత ఉంటారండి? 5% ఉంటారు. 5% కు నువ్వు 10% ఇచ్చినావు. ఎంపీసీలకు ఇవ్వచ్చు కదా నువ్వు 10%, చట్టం చేసి ఇవ్వచ్చు కదా మొత్తం ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లు. అంటే ఎంబీసీలకు న్యాయం చేసేది చిత్తశుద్ధి బీజేపీకి లేదు, కాంగ్రెస్ కి లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా 18th బంద్ అయితే సరే, మీ బంద్ల వల్ల అవుతుందా, లేకపోతే రాజకీయ పార్టీలు అన్ని కలవాలా? బీసీలో చైతన్యం వచ్చిందా రావాల్సిన స్థాయిలో? మేము 24 తారీఖు నాడు ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఒక పెద్ద ధర్నా చేస్తున్నాం. మీరు నేను, చిరంజీవులు గారు, విశారదన్ మహారాజు, ఇంకా దాదాపు ఒక 20 సంఘాలు కలిసినాయి మా దాంట్లో. 20 సంఘాలు కలిసేసి వాళ్ళు అక్కడ పెద్ద ధర్నా చేస్తున్నాం. నేను అనుకుంటే ధర్నాకు విపరీతమైన, ఇప్పుడు నిన్న ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక్క సాయంత్రం ఈ టైంకి మేము పిలిపిస్తే దాదాపు 500 మంది వచ్చిండ్రు. అక్కడ కూడా అక్కడ ఒక నిర్ణయాలు తీసేసుకొని మేము జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల్ లెవెల్లో పోయి ప్రచారం చేసి మా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మన ఓటు మనం వేసుకోవాలి, మనం శపథం చేయాలి. నా ఓటు ఏ అగ్రకుల వ్యక్తికి వేయను, ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు, కానీ మీరు ఎవరికి ఏ బీసీ గానే వేసేసుకోండి, కానీ ఫస్ట్ స్టెప్ ఈ బీసీలు మాత్రమే గెలుస్తారు అనేది ఒక భావజాలాన్ని స్ప్రెడ్ చేసి ఈ యొక్క సామాజిక న్యాయం అంటే రాజ్యాంగం ప్రకారం మనకు వచ్చిన హక్కులేంది, మనకు వచ్చిన అన్యాయం ఏంది, మనకు వచ్చిన వాటా ఏంది, మనకు వచ్చిన షేర్ ఏంది. ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటదండి, గుంటోడైనా గుడ్డోడైనా, చదువుకున్నా చదువుకోకపోయినా తండ్రి అందరికి సమానమైన వాటా ఇస్తాడు. ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం మన అందరిది కదండి. భారతదేశం యొక్క అందరి శ్రమతోనే ఈ భారతదేశం నిర్మాణమైంది, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అటువంటిప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో కూడా, ఇంకా డెమోక్రసీలో కూడా అందరికి భాగస్వామ్యం లేకపోతే ఎటువంటి చట్టాలు తయారైతాయి, ఎటువంటి ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంతవరకు ఈ భారతదేశంలో 76 సంవత్సరాలు ఉన్నా కూడా విద్య, ఈక్వల్ ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు. ఇది కమర్షియల్ అయిపోయింది. అగ్రకులాల చేతులు ప్రతి ఒక్కటి వాళ్ళది, ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంది, మనీ వాళ్ళ చేతులు ఉంది, ఎకనామిక్ వాళ్ళ చేతులు, ఇండస్ట్రీ వాళ్ళ చేతులు ఉంది, హెల్త్ వాళ్ళ చేతులు ఉంది, ఎడ్యుకేషన్ వాళ్ళ చేతులు ఉంది. ఎందుకండి వాళ్ళకి రాజ్యాధికారం ఉంది కాబట్టి పొలిటికల్ పవర్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ అక్యుములేటింగ్ ది ఇల్లీగల్ మనీ. కాబట్టి డిస్ప్రపోర్షనెట్ వాళ్ళు పెరుగుతున్నారు. కాబట్టి ఈ చైతన్యం తెచ్చి మా ఓటు మేము వేసేసుకొని మా వాటాన్ని మేమెంతో మాకంతా సాధించుకుందామని మేము ముందుకు వెళ్ళదలుచుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య లేకపోతే బీసీ జేఏసీ నేతృత్వంలో వాళ్ళైతే మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 18వ తేదీ బంద్ గురించి మీరేం మాట్లాడారు దాని గురించి? 18వ బంద్ ఇప్పుడు వాళ్ళు గురు శిష్యులు ఒకటైనరు, దానికి ఇంకో నాలుగుని ఒకటైనరు, 3 గౌడ్లు ఒకటైనరు. మంచిది. ఎవరు ఉద్యోగం? ఇప్పుడు భారత స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్ట్ చేసింది, కాంగ్రెస్ చేసింది, బీజేపీ అన్ని వర్గాలు చేసినారు. కానీ బీసీలు మభ్యపెట్టి స్వాతంత్రం వచ్చినాక మీకు న్యాయం చేస్తామని బీసీలు మభ్యపెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఏంది సాధిస్తారు? వాళ్ళ దగ్గర ఇదమిద్దమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఐక్యంగా చేస్తే ఇంకా ఉండదా? ఐక్యంగా చేస్తే బాగుంటది, కానీ వాళ్ళు ఒక్క రోజు కూడా గవర్నమెంట్ కి డబ్బా కొడుతున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు, పూలాభిషేకం చేస్తున్నారు. కానీ మేము నిజం మాట్లాడితే మా దగ్గర రారు వాళ్ళది. ఎందుకు మరి గవర్నమెంట్ ఎందుకు అట్లా డబ్బా కొడుతున్నారంటే? ఎందుకు ఇప్పుడు మనిషికి పవిత్రత ఉండాలి, ఆనెస్టీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉంటే కాంప్రమైజ్ కాదు దేనికైనా. ఓకే.
సో ఇంకొకటి జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు, ఆ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుంది. అక్కడ కేంద్రంలో వర్గీకరణ ఎందుకు చేయట్లేదు? బీసీ వర్గీకరణ ఏం ఆపుతున్నాయి అనుకుంటారు మీ ఉద్దేశంలో? సిస్టర్ జస్టిస్ రోహిణి కమిషన్ కూడా నేనేమన్నానంటే కులగణన చేయండి. జస్టిస్ రోహిణి కమిషన్ ఏదైతే వర్గీకరణ ప్రపోజ్ చేసిందో అది తప్పుల తడక. ఎందుకన్నానంటే ఇప్పుడు ఎంతమంది ఎంబీసీలు ఉన్నారు, ఎంతమంది మోర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, లేకపోతే హయ్యర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు అనేది నీకు సైంటిఫిక్ డాటా లేనిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల డాటా తీసుకొని ఓన్లీ కొంచెం పై తీసేసుకుంటే ఎట్లా దొరుకుతుందండి డాటా సర్వేలా? కాబట్టి సమగ్రమైన సర్వే మొత్తం ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమన్నారు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని సేకరించి అది ఫిల్టర్ చేయాలన్నారు. ఏది మనం జల్లెడ పడతాం కదండి, జల్లెడ పడితే గట్టితులు కిందికి పోతాయి, తాలితులు మీదకి వస్తాయి. అట్లా 2-3 వర్గాలను తెచ్చుకొని ఇంద్రసానిలో మీరు వర్గీకరణ చేయొచ్చు. ఇది అంటే రిజర్వేషన్స్ యొక్క ఫలాలు టు పెర్క్యులేట్ టు ది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్గీకరణ చేయాలన్నారు. ఇప్పుడు మీరు సర్వే లేదు, పాపులేషన్ సర్వే లేదు, డేటా లేదు, కంప్లీట్ సమగ్రమైనది లేదు. నువ్వు ఆమె చేస్తే దానికి సైంటిఫిక్ ఏముంది? వాళ్ళకి భయపడి అది కోర్టు నిలవదని వాళ్ళు వర్గీకరణ చేయట్లేదు. అదంతా కాదు. ఇప్పుడు నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నప్పుడు అండి ఎన్ని రికమెండ్ చేశాను. నేను పొలిటికల్ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పినాను. తర్వాత ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్స్ కల్పించాలని, తర్వాత నేషనల్ లా స్కూల్స్ లో నవోదయ విద్యా స్కూల్, సైనిక్ స్కూల్స్ లో అన్నిట్లా రిజర్వేషన్స్ కల్పించాలంటే ఇప్పుడు కల్పిస్తున్నారు. తర్వాత మొత్తము కులగణన చేయాలని నేను ఫుల్ కమిషన్ రిజర్వేషన్స్ పాస్ చేసి పంపించినాం. ఎన్నో రికమెండేషన్ చేస్తున్నది. చేస్తే కూడా వాళ్ళకు నేను ఈవెన్ ఐ మెట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈవెన్ అమిత్ షా 3 మీటింగ్స్ అటెండ్. మీకు ఉత్తరప్రదేశ్ గెలవాలంటే ఐ హావ్ సజెస్టెడ్ కుర్మి యాదవ్ అని మీరు కొట్టాలంటే ఎంబీసీస్ కి మోస్ట్ బ్యాక్ క్లాస్ కి న్యాయం చేయాలి, వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చేసి మేము వర్గీకరణ చేస్తామని మీరు ప్రచారం చేయండి. అట్లా చేసేందుకు గెలిచిండ్రు. కానీ గెలిచి ఆయన మౌర్యని ఎంటబెట్టుకొని మళ్ళీ యోగిని చేసి మళ్ళీ బీసీ తలకాయలు కోసేసిండు. మళ్ళీ ఇప్పుడు బీసీలకు కూడా అక్కడ ఏం న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్. ఇప్పుడు ప్రజా ఉద్యమం రాంది ఆర్ఎస్ఎస్ స్టడీ చేసి వాళ్ళు రికమెండ్ చేయదు. ఏ పాలసీస్ చేయాలన్నా కూడా బీజేపీ ఒక సమగ్రమైన ఎంక్వైరీ చేసి ఆర్ఎస్ఎస్ చిన్న విలేజ్ కమిటీకి వెళ్ళి భారతదేశం అంతా సర్వే చేసి అప్పుడు అంచెలంచెలుగా పైకి వేసి వాళ్ళు రికమెండ్ చేస్తే బీజేపీలో ఏదైనా అవుతుంది. కానీ వాళ్ళకి రాష్ట్రంలో కూడా ఏబిసిడి కరెక్ట్ గా ఉందా? ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు లేదు, అస్సలే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో కాళింగులు ఉన్నారు. కాళింగులని మన దగ్గర పిచ్చకుంట్ల దాసరోళ్ళని, దొమ్మరోళ్ళని, వీళ్ళని వంశీ వీళ్ళని ఎట్లా చేస్తారండి? కాళింగులు వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, అడ్వాన్స్ పీపుల్, ఉద్యోగాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, పొలిటికల్ ఉంది. అట్లా అసలు మా దగ్గర మొత్తం వర్గీకరణ తప్పుల తడక ఉంది. ఎందుకంటే సరైన ఇప్పుడు అనంతరాము ఆయన సర్వే చేయలేదు, తర్వాత మురళీధర్ రావు సర్వే చేయలేదు, కులగణన ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా జరగలేదు. పోనీ ఏదో ఆయన కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి అది బయట పెట్టలేదు. ఎందుకంటే భయం ఆయనకు, అందులో కూడా కొంచెం నిజాలు వస్తే మళ్ళీ ఏం గొడవలు వస్తాయో, ఏం డిమాండ్స్ వస్తాయని. కాబట్టి ఇప్పుడు సమగ్రమైన ఇప్పుడు ఏదో సైట్ చేస్తే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ బీజేపీ చేసిన తర్వాత మన గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ గారు నెక్స్ట్ ఇయర్ చేస్తే సైంటిఫిక్ గా వర్గీకరణ చేయొచ్చు, సమన్యాయం చేయొచ్చు, ఏమి డిస్ప్యూట్స్ లేకుండా చిత్తశుద్ధి ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఆ కులగణన మీద చేయొచ్చు. ఇప్పుడు కూడా తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలని అనుకుంటే ఈ కులగణన మీద కూడా రివ్యూ చేయొచ్చు. కానీ భయం, ఏది ముట్టుకుంటే ఏమైతుందో, ఎవరు వ్యతిరేకమవుతుందని ముట్టుకుంటే పోతుంది అనవసరంగా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 42% ముట్టుకుంటే అయిపోయింది కదా, క్రెడిట్ తీసుకోవాలనుకున్నారు, ఇప్పుడు లూజ్ కూడా వాళ్ళే. ఇప్పుడు ఆనెస్టీ లేనిది గెలవడానికి, ప్రజలను మోసం చేయడానికి, దగ చేయడానికి, మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళ బాధ్యత లేదండి. 42% 9th షెడ్యూల్ కల్పించుకున్న బాధ్యత లేదా వాళ్ళకి? ఎట్లా చేయాలని వాళ్ళకి తెలియదా? ఏం ప్రయత్నం చేసినారో వాళ్ళు? ఏ రకమైన ప్రయత్నం చేయలేదు వాళ్ళు. ఓకే 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 థ్యాంక్ యూ జస్టిస్ ఈశ్వరయ్య గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో స్పందన చాలా విషయాలు చెప్పారు ఈశ్వరయ్య గారు. ఒకటి